అసలు ఈ ఇంట్లో ఆ మాయా మనిషి ఎవరు, ఎవరిని అనుమానించాలో నాకేం అర్థం కావట్లేదు. సార్ తమ్ముళ్ళ మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది, ఎందుకంటే వాళ్ళు డబ్బు కాసిపడచ్చు. లేదు నాన్న, నువ్వు ఆ మాయా గురించి చెప్పిన దాన్ని బట్టి చూస్తే తను శంకర్ గారి బ్రదర్స్ని ట్రాప్ చెయ్యదు అని నాకు అనిపిస్తుంది. అంటే వాడిని ఈజీగా గెస్ చేయలేం కాబట్టి నాకు తెలిసి వాడిని యూస్ చేయదు. అసలు మనం ఎవ్వరూ గెస్ చేయలేని మనిషిని తన మనిషిగా చేసుకొని ఉండొచ్చు, లైక్ జెండే సార్. రే, ఏం మాట్లాడుతున్నావురా? జెండే సార్ అంటే ఎవరనుకుంటున్నావు? వర్ధన్ కుటుంబానికి కవచం, ఆర్య సార్ నమ్మిన సైన్యం. ఎలాంటి వారినైనా పరిస్థితులు మార్చేస్తాయి కదా నాన్న. జెండే సార్కి వయసు అయిపోవచ్చింది, మొన్నటికి మొన్న చావు అంచుల వరకు కూడా వెళ్ళారు. ఎప్పుడు ఈ కుటుంబం గురించి ఆలోచించలేరు కదా. తనకు పెళ్లి పిల్లలు లేకపోయినా రక్త సంబంధం ఉన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు కదా. అలా అనుకుంటే జెండే సార్ ఎవరో ఇచ్చే డబ్బుల కోసం ఆశపడక్కర్లేదురా. ఆయనే కావాలనుకుంటే వర్ధన్ కుటుంబపు ఆస్తుల్లో అయినా వాటా ఇవ్వడానికి అకీ అబ్బాయి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. కానీ అది తన నిజాయితీకి స్వామి భక్తికి మచ్చగా పెద్ద ప్రశ్నగా మారొచ్చు అనే భయం కూడా ఉంటుంది కదా నాన్న. డబ్బు కోసం ఎన్ని రోజులు ఇంత చేశాడనే పేరు రాకూడదనే కదా అనుకుంటాడు. లేదురా, అలా అనుమానించడం కూడా తప్పే. నాన్న, మీకు విషయం తెలుసా? నేను ఆఫీస్లో జాయిన్ అయిన 2వ రోజే కొన్ని డాక్యుమెంట్స్ చూశాను. వాటిలో జిండే సార్ వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ల పేరు మీద కొన్ని ప్రాపర్టీస్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా పెద్ద మొత్తంలో. కానీ ఆఫీస్ అకౌంట్ నుంచి అంత డబ్బు ట్రాన్స్ఫర్ కాలేదు. మరి అవన్నీ ఎలా వచ్చుంటాయి? జెండే సార్ని అనుమానించడం నా ఉద్దేశం కాదు నాన్న, కానీ ఎవరిని నమ్మకూడదు అనేదే నా ఉద్దేశం. నీ హెల్త్ జాగ్రత్త అక్క. ఒంటరిగా బయటికి ఎక్కడికి వెళ్ళకు. 136. ఆ కౌంటింగ్ ఏంటి శంకర్ గారు? మీరు బయలుదేరడమేమో గాని ఇప్పటికే మీ అక్కకి 136 జాగ్రత్తలు చెప్పారు. ఓ పని చేయండి, మళ్ళీ గదిలోకి తీసుకెళ్ళి చెప్పాలనుకున్న జాగ్రత్తలన్నీ చెప్పి రేపో ఎల్లుండో తీరుబడిగా బయలుదేరండి. ఊరుకోండి సార్, వాళ్ళ భయం వాళ్ళది. అసలే మా అక్క పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. శ్రావణి, నేను జాగ్రత్తగా ఉంటానులే. మీరిద్దరూ టైంకి తినండి. మీరు కూడా ఒంటరిగా బయటకు ఎక్కడికి వెళ్ళకండి, ఓకే? సరిపోయింది. ఇంకిప్పుడు ఈవిడ గారు మొదలు పెట్టారు, ఇక తెల్లారిపోతుంది. రే తమ్ముళ్ళు, వీళ్ళతో పెట్టుకుంటే కదలరు గాని మీరు బయలుదేరండి. జాగ్రత్త రోయ్. అలాగే అన్నయ్య. ఇది సింపుల్గా అయిపోయింది. నేరుగా టైం వేస్ట్ చేయడం అంటే ఈ అమ్మాయిల తర్వాతే. అమ్మాయిలు కదా శంకర్, వాళ్ళకి భయం, ప్రేమ, కోపం అన్నీ ఎక్కువే. బుర్ర ఒకటి తక్కువ సార్. ఏమన్నారు? నేనేమనలేదే. మా అక్కని ఇలా ఏడిపించకుండా ఇక నుంచి ప్రేమగా జాగ్రత్తగా చూసుకోండి బావగారు. సంధ్య, ఏంటి బావగారా? వామ్మో, ఈ ముగ్గురు సిస్టర్స్కి ఏదో అయిందండోయ్. ఎప్పుడూ లేనిది గౌరీ గారు నన్ను సార్ అని పిలవడం, అసలు రెస్పెక్టే ఇవ్వని ఈ బ్యూటీ పార్లర్ వచ్చి నాకు తెగ రెస్పెక్ట్ ఇవ్వడం, ఈ హైబ్రిడ్ ఏమో ఏకంగా బావగారు అని పిలిచేసింది. లాభం లేదు, లాభం లేదు. డెఫినెట్ గా ఇలా ముగ్గురికి ఎక్కడో ట్రీట్మెంట్ ఇప్పించాలి అబ్బాయి. ఏదో మాట వరుసగానే ఉంటారు సార్, వదిలేయండి. మీరు బయలుదేరండి అమ్మా. బయలుదేరండి, బయలుదేరండి. అక్కి, రవి కనిపించట్లేదేంటి? ఆయన గదిలోనే ఉన్నాడు, నేను చెప్తానులే. ఓకే మరి, బాయ్. బాయ్. వెళ్ళొస్తాం గౌరీ గారు. బాయ్ బాయ్ బాయ్. బాయ్ జెండే సార్. బాయ్. వెళ్ళొస్తాం అక్కి. బాయ్ అభి సార్. ఆహా, ఇప్పుడు మీరు మాత్రం అందరికీ బాయ్ చెప్పి టైం వేస్ట్ చేయొచ్చా?
పదండి. ఎంతసేపు మా మీద పడ్డమే. వెళ్ళండి వెళ్ళండి. పదండి. బాయ్ అక్క. మళ్ళీ, మళ్ళీ. వీళ్ళంతా ఒకే చోటు ఉంటే భలే సరదాగా ఉంటుంది. సరదాగా కాదు, మెంటల్ వచ్చేస్తాను వీళ్ళతోటి. ఇంత జరిగే కూడా ఆ రాకేష్ అసలు ఇంటికి ఎలా వస్తున్నాడు? వాణ్ణి చూస్తుంటేనే నాకు చంపేయాలంత కోపం వస్తుంది. మా అక్కని ఎంత బాధ పెట్టాడు రాస్కల్. లోపలికెళ్తే ఆ భయ్యేవాడిని షూట్ చేసి పడేస్తాళ్లే. ఇంతకీ ఆ పక్కనున్న అమ్మాయి ఎవరు? తను మాయా అనుకుంటా, రాకేష్ వాళ్ళ సిస్టర్. మాయానా? అవును, మెయిన్ విలన్ తనే అంట. తనే రాకేష్ ద్వారా అన్నీ చేయిస్తుందంట. మై గాడ్, ఒక అమ్మాయిలో ఇంత క్రూయాలిటీయా? అంతేకాదు, తను ఇక్కడ ఎవరో ఒకరిని తన మనిషిగా సెట్ చేసుకుని మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూనే ఉంటుందంట. అది మేమేనేమో అనుకుని అన్నయ్య మా మీద కూడా డౌట్ పడ్డాడు. ఉమ్, ఆ జిండే సార్ వచ్చి మేం కాదు వేరే ఉన్నారని చెప్పాడు. ఎవరతను మరి? రవియేనా? నీకెలా తెలుసు? ఆఫీస్లో రవి 2-3 సార్లు ఫోన్ మాట్లాడుతూ మాయా మాయా అనటం నేను విన్నాను. హలో మాయా, డోంట్ వరీ. ఇక్కడంతా నువ్వు ప్లాన్ చేసినట్టే జరుగుతుంది. నేను చూసుకుంటా కదా. ఆ కీ నా టార్గెట్. తన మాటలు వింటుంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది. కానీ అతని మంచితనం, నటన చూసి నేనే పొరపాటు పడ్డానేమోని ఓవర్లుక్ అయ్యాను. వాడేదో ఉత్తముడని మాతో వాణ్ణి కంపేర్ చేసి మమ్మల్ని కూడా తీసి పారేసినట్టు మాట్లాడారు కదా. అప్పుడు నిజం తెలియదు కదా. అయినా వాడి నటనకి ఎవ్వరైనా అలాగే అనుకుంటారు. ఒక మాట చెప్పొచ్చు కదా సంధ్య నాకు. చెప్పాను కదా, నేనేదో మాయలో ఉన్నానప్పుడు. పర్లేదులే, అన్నయ్యకి ఈ విషయం అంతా తెలిసింది కదా. ఇక వీళ్ళందరి సంగతి అన్నయ్య చూసుకుంటాడు. హలో, మీరేం టెన్షన్ పడకండి. జెండే శర్మ అన్నయ్య ఉండగా ఎవరికి ఏమీ కాదు. యాదగిరి అంకుల్కి విషయం తెలుసా? తెలీదు. ఆయన ఎంత నిజాయితీపరుడో. వీడంత పెద్ద ఎదవ. తన కొడుకు ఇలాంటి వాడు అని తెలిస్తే తట్టుకోలేడు కదా, అందుకే చెప్పట్లేదు. అది నిజమే. పాపం అక్కి లైఫ్ ఏమవుతుందో ఏమో. ఏం కాదులే, శంకర్ గారు ఉన్నారు కదా, అన్నీ సెట్ చేస్తారు. మనం వెళ్దాం పదండి. పదండి. అకి, గౌరీ గారు కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు. వాళ్ళ సిస్టర్స్ కూడా వెళ్ళిపోయారు కదా, లోన్లీగా ఫీల్ అవుతుంటారు. కాస్త వెళ్ళి తోడుగా ఉండండి. అలాగే. మాయా,
రే రాస్కెల్, ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోనే అడుగుపెట్టి నా ముందే నిల్చుంటావరా నిన్ను? అన్నయ్యని నేనే తీసుకొచ్చాను. మాట్లాడకు మాయా, మాట్లాడకు మాయా. డోంట్ టాక్, డోంట్ టాక్, డోంట్ టాక్, డోంట్ టాక్, డోంట్ టాక్, డోంట్ టాక్. నిన్ను ఫ్రెండ్గా ఎంతో నమ్మాను. మీ అన్న ఇండియాలో నాకు సపోర్ట్గా ఉంటానంటే తనని కూడా నమ్మి నేను ఫ్రెండ్షిప్ చేశాను. ఎప్పుడు అనాథని అనాథని అమ్మ నాన్న లేరు అనే సింపతి డ్రామాని క్రియేట్ చేశావు. చివరికి మీరు మా కుటుంబ శత్రువు జలంధర్ కొడుకు కూతురు అని తెలిసాక నాకు నీ మీద ఇంప్రెషన్ మొత్తం పోయింది. అన్న చెల్లి కలిసి ఎంత మోసం చేశారో, స్నేహం పేరుతో ద్రోహం చేశావు నువ్వు. ఐ హేట్ యు. అయిపోయిందా అభయ్? నువ్వు అనాల్సినవన్నీ అనేసావా? నువ్వు ఇలా అనుకుంటావని నాకు తెలుసు. నీ స్థానంలో ఎవరున్నా అలానే అనుకుంటారు. ఎందుకంటే మా నాన్న మీ కుటుంబానికి చేసిన ద్రోహం అలాంటిది. మా నాన్నగారు మీ అమ్మగారి ప్రాణమే తీశారు. దానివల్ల మీ నాన్నగారు కూడా చనిపోయారు. మీరు అనాథలయ్యారు. ఇదంతా నాకు ఇండియాకి వచ్చాకే తెలిసిందా బాయ్. చిన్నప్పటి నుంచి మా అన్నయ్య మా నాన్న ఇన్ఫ్లుయెన్స్ తోనే పెరిగాడు. అందుకే ఆ పగని అలాగే పెంచుకున్నాడు. ఇవేవి నాకు తెలియదని చెప్తే నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మవు, నాకు తెలుసు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అబ్బాయి. మీ ఫ్యామిలీకి జరిగిన నష్టానికి, మా అన్నయ్య చేసిన దారుణానికి నేను చాలా కుమిలిపోయాను. అందుకే మా అన్నయ్య చేత మీ అందరికీ క్షమాపణ చెప్పించడానికి తీసుకొచ్చాను. చూస్తావేంటన్నయ్య? అభయ్ వాళ్ళ ఫ్యామిలీకి సారీ చెప్పు. చెప్పేది నీకే. వీళ్ళందరి కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పు. నాన్న చేసినట్టు నువ్వు చేయకు. చేస్తాను. నాన్న చెప్పినట్టే చేస్తా. వీళ్ళ కుటుంబం మీద నా పగ తీర్చుకుంటా. ఏంటి, వీళ్ళకి నేను క్షమాపణ చెప్పాలా? నెవర్. నేను నీతో వచ్చింది వీళ్ళకి క్షమాపణ చెప్పడానికి కాదు, ఇక మీదట వీళ్ళందరినీ ముప్పు తిప్పలు పెడతానని హెచ్చరించడానికి. అన్నయ్యవి కాబట్టి చంపదెబ్బతో వదిలేస్తున్నాను. లేదంటే నీ ప్రాణం తీసేసేదాన్ని. రాకేష్ వదలరా, వదులు, వదులు రాకేష్, రాకేష్ వదులు. ఇడియట్, వదలరా. రాకేష్, నా శత్రువుని సపోర్ట్ చేస్తే చెల్లి కూడా నా శత్రువే. చెప్పేది విను. చావే, చావు. వదులు రాకేష్, రాకేష్, రాకేష్ వదులు, వదులు. రాకేష్, రాకేష్, మనిషివేనా నువ్వు? శత్రుత్వం కోసం సొంత చెల్లెల్నే చంపాలనుకుంటావా? ఎస్,
నాన్న ఆత్మశాంతి కోసం ఏదైనా చేస్తాను. మాయా, ఇప్పుడు తప్పించుకున్నావు, కానీ నా ఆశయానికి అడ్డుపడితే నిన్ను బతకనివ్వను. ఖచ్చితంగా చంపేస్తాను. ఎట్రండి, కూర్చోండి. మంచినీళ్ళు తాగండి. అలాంటి దుర్మార్గుడికి కూతురుగా ఇలాంటి రాక్షసుడికి చెల్లిగా ఉండడం నీ దురదృష్టం. బాధపడకు. మా అన్నయ్య ఇలాంటి రాక్షసుడని నేను కలలో కూడా ఊహించలేదు. ఎవరూ లేని అనాథని కదా, అందుకే అన్నీ ఆ అన్నయ్య అనుకున్నాను. కానీ చివరికి తనే నా ప్రాణం తీయాలనుకుంటే ఇక నాకు ఈ లోకంలో దిక్కెవరు? అలా అంటావేంటి మాయా? నీకు నేనున్నాను. ఎస్, నీకు ఏ భయమూ లేదు. నీకు నేను తోడుగా ఉంటాను. మీ అన్నయ్య వల్ల నిన్ను కూడా అనుమానించాను. నన్ను క్షమించు మాయా. మీరే నన్ను క్షమించాలి అబ్బాయి. మా నాన్న అన్నయ్య చేసిన పనికి నేనే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాను. మీ అందరి కాళ్ళ మీద పడతాను. స్టాప్ ఇట్ మాయా. ఏంటిది? నీ తప్పు లేదు అంటున్నాను కదా. ఐ ట్రస్ట్ యూ. థ్యాంక్ యూ అబ్బాయి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మినందుకు. వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికా ఒక చోటికి. ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కుని అంటారు కదా, ఏ ఆర్ఫనైజ్లోనూ ఉంటాను. లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. నీ ఇంట్లోనా? అవును, ఇందాకే చెప్పాను కదా, ఇకపై అన్నీ నీకు నేనే అని. మాటిచ్చాక ఎలా వదిలేస్తాను? అబ్బాయి, ఒక్కసారి ఆలోచించుకో. ఏ ఫ్రెండ్? మీరే చూశారు కదా, తనకి రాకేష్ కుట్రతో ఏ సంబంధం లేదు. పైగా రాకేష్ వల్ల తనకి థ్రెట్ ఉంది. ఈ సమయంలో మనం కాకపోతే ఎవరు షెల్టర్ ఇస్తారు? అది కదా అభయ్ బాబు. మావయ్య, మీరేం అడ్డు చెప్పకండి. పాపం ఆడపిల్ల కదా, ఉండనివ్వండి. శంకర్ గారు, తను ఇక్కడ ఉండడానికి మీకేమైనా అభ్యంతరం ఉందా? అన్నయ్య, నువ్వు తనకి గది చూపించు. పాపం చాలా భయపడింది. కాసేపు రెస్ట్ తీసుకోనివ్వు. రామయ్య.